ఒక గయ్యాళి భార్యకు అమాయకుడైన భర్త ఉండేవాడు. అతను అమాయకుడే కాదు, సోమరిపోతు కూడా. ఏ పని చేయడం లేదని, ఏమి సంపాదించడం లేదని భార్య భర్తను సాధిస్తూ ఉండేది. ఆమె కోపంగా ఉన్న వేళల్లో అతను ఇంట్లోంచి పారిపోయేవాడు. ఆమె శాంతించిన తర్వాత మెల్లగా ఇల్లు చేరేవాడు. ఓ రోజు ఏదో ఓ విషయం మీద ఆమెకు పిచ్చి కోపం వచ్చింది. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి, చద్దన్నం పచ్చడి గిన్నెలో మూటగట్టి మొహాన కొట్టింది. ఎటైనా వెళ్ళి ఏదైనా పని చేసి ఎంతో కొంత సంపాదించుకురమ్మంది. లేకపోతే అసలు ఇంటికే రావద్దని దబాలున తలుపు వేసుకుంది. చద్దిమూట భుజాన వేసుకొని గత్యంతరం లేక ఆ అమాయకుడు పై ఊళ్ళకు ప్రయాణమయ్యాడు. అలా మైళ్ళకు మైళ్ళు నడిచి చిన్న చిన్న ఊర్లన్నీ దాటి ఒక అడవిలో 3 దారులు కలిసే చోట ఆగాడు. అక్కడొక పెద్ద మర్రి చెట్టు ఉంది. తీవ్రమైన ఎండ, అందులో అలవాటు లేని నడక. అమాయకుడు పూర్తిగా అలసిపోయాడు. చెట్టు నీడ కనపడగానే విశ్రాంతి తీసుకుందామనుకున్నాడు. చద్దిమూట ఒక కొమ్మకు వేలాడదీసి దాని కింద ఒళ్ళు మరిచి నిద్రపోయాడు. కొద్దిసేపటికి ఆ దారిన పోతూ పోతూ వనకన్యలు ఆ ఆగంతకుణ్ణి చూశారు. తమ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన నరుడు ఎవ్వరా అని వాళ్ళు అతన్ని పరిశీలనగా చూశారు. ఎవరో బికారివాడులే అని వెళ్ళిపోతామనుకున్న సమయంలో చెట్టు కొమ్మకు ఉట్టిలా వేలాడుతున్న చద్దిమూట కనిపించింది. అందులో ఏముంటుందోనని విప్పి చూశారు. పచ్చడి మెతుకుల కమ్మటి వాసన గుప్పుమంది. వాళ్ళు వనకన్యలు, అరణ్య దేవతలు. స్వర్గంలో వారు తినని పదార్థమంటూ లేదు, వారికి తెలియని రుచి అంటూ లేదు. కానీ ఆ పేదవాడి పచ్చడి మెతుకులు వాళ్ళు ఎన్నడూ చూడలేదు. వారికి వాటి రుచి కూడా తెలియదు. అందుకే వనకన్యలంతా ఒక్కో ముద్ద పచ్చడి మెతుకులు తీసుకొని రుచి చూశారు. అమృతాన్ని తలదన్నేలా ఉందనిపించింది. తమ పానీయాలు, పాయసాలు, చిత్రాన్నాలు, పరమన్నాలు అన్నీ ఆ పచ్చడి మెతుకుల ముందు బలాదూర్ అనిపించింది. చద్ది అన్నం తినడంలో వారికి ఒక గొప్ప సంతృప్తి కలిగింది. తమకు ఒక కొత్త రుచిని అనుభవంలోకి తెచ్చిన ఆ నరమానవుడికి ఏదో ఒక విధంగా సహాయపడదామనుకున్నారు. అతని మీద తమ కటాక్షాన్ని కురిపించి అదృశ్యమయ్యారు. అమాయకుడు నిద్రలేచి కూర్చున్నాడు. కడుపులో ఆకలి కరకరమంది. చద్దన్నం తిందామని మూట దించుకున్నాడు. పచ్చడి లేదు, మెతుకులు లేవు. అంతా ఖాళీ. అందులో 3 చిన్న గిన్నెలు మాత్రం ఉన్నాయి. ఆకలి మండిపోతున్న కోపంలో గిన్నెలన్నీ నేలకేసి కొట్టాడు. తన గయ్యాలి పెళ్ళం అన్నం పెట్టకుండా ఉట్టి ఖాళీ గిన్నెలు మూట కట్టించిందేమోనని అతని అనుమానం. కానీ అక్కడ ఒక అద్భుతం జరిగింది. గిన్నెలు నేల మీద పడగానే అందులోంచి అందమైన అమ్మాయిలు పుట్టుకొచ్చారు. ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క వంటకం ఉంది. వాళ్ళను, వాళ్ళ ఆర్భాటాన్ని చూసి అమాయకుడు కంగు తిన్నాడు. అక్కడి నుండి పారిపోదామని ప్రయత్నించాడు. కానీ వాళ్ళు అతన్ని సగౌరవంగా కూర్చోబెట్టి బంగారు పళ్ళెంలో భోజనం వడ్డించారు. అతను జీవితంలో కనీసం కనీ విని ఎరగని వంటకాలెన్నో వెండి గిన్నెల్లో అమర్చారు. కొద్దిసేపటికి అమాయకుడికి ఒక విషయం అర్థమైంది. వాళ్ళంతా తనను ఆదరిస్తున్నారంటే బహుశా తనే వాళ్లకు యజమాని అయ్యుండాలి. తిన్నంత వరకు తిని ఇక చాలు అనుకున్నాడు. అంతే. ఆహార పదార్థాలతో సహా బంగారు పళ్ళాలు, వెండి గిన్నెలు అన్నీ మాయమైపోయాయి. అమ్మాయిలు కూడా మాయమైపోయారు. మళ్ళీ ఎప్పటిలా తన చద్ది అన్నం గిన్నె, అందులో 3 మహిమగల గిన్నెలు అమర్చి ఉన్నాయి. తన అదృష్టం పండిందనుకున్న అమాయకుడు ఆ మహిమగల గిన్నెల్ని కళ్ళకద్దుకున్నాడు. తన భార్య తనను ఇక తిట్టదని, భక్తితో గౌరవిస్తుందని రెట్టింపు ఉత్సాహంతో మూట బిజాన వేసుకొని ఇంటిదారి పట్టాడు. ఆత్మస్థైర్యం పుంజుకున్న అమాయకుడైన భర్త భార్య ముందు మ్యా మ్యా అనలేదు. చాలా హుందాగా ప్రవర్తించాడు. తను సాధించుకొచ్చిన మహిమగల గిన్నెల గొప్పతనం ఏమిటో బోధపరిచాడు. ఆ ఇల్లాలి ఆనందానికి అంతుల్లేవు. గిన్నెలన్నీ దేవుడి గదిలో పెట్టి పూజ చేసింది. మనం వాటిని వాడుకోబోయే వాడుకోబోయే ముందు ఊరి వాళ్ళందరికీ భోజనాలు పెట్టి వాళ్ళ ఆశీస్సులు పొందుదామంది. ఓసి నీ చాదస్తం పాడుగాను, నీకు లేనప్పుడు ఎవరైనా పిడికడు గింజలు పెట్టారా? ఇప్పుడు ఏకంగా సంతర్పణ అంటున్నావు అని విసుక్కున్నాడు భర్త. భార్య గయ్యాలిదైన దైవభక్తి గలది. ఇరుగు పొరుగు మంచి చెడ్డ తెలిసినది. ఇతరులకు పెట్టడంలో గొప్ప సంతృప్తి పొందగలిగినది. అందుకే పట్టుబట్టి భర్తను వేకువజామున నిద్రలేపి ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా ఊర్లో వాళ్ళందరినీ పిలుచుకురమ్మన్నది. సరే,
సత్కార్యానికి అడ్డుపుల్ల వేయడం ఎందుకని భర్త అలాగే చేశాడు. అయితే అది ఆ ఊర్లో గొప్ప వింతగా చెప్పుకున్నారు. ఒక బికారి వెధవ పెద్దంతరం చిన్నంతరం మరిచాడని గొప్పోళ్ళంతా ఆగ్రహించారు. వాడి దగ్గర ఏముందని పెడతాడు అని కొందరు హేళనగా నవ్వారు. అబ్బో! వాడు పెట్టే తిండి మేం తినాలా? ఛీ! అని అగ్రవర్ణాల వారు అసహ్యించుకున్నారు. ఏమైనా విశేషం లేంది అతడు ఎందుకు పిలుస్తాడులే, అదీ చూద్దాం అని అందరూ మధ్యాహ్నానికి అతడి గుడిసె ముందు చేరారు. గుడిసెలో స్థలం సరిపోదు కనుక అతడు గ్రామస్తులందరినీ దగ్గరలో ఉన్న మామిడి తోటకు తీసుకెళ్ళాడు. పూజ గదిలో నుంచి భార్య మహిమగల గిన్నెల్ని తీసుకొచ్చింది. గిన్నెలు మధ్యలో పెట్టి భార్యాభర్తలు భగవంతుణ్ణి స్మరించుకున్నాడు. అతడు గిన్నెల్ని తీసి నేల మీద వేశాడు. గిన్నెలోంచి వనకన్యలు పుట్టుకొచ్చారు. అప్పటి అవసరానికి సరిపడేంత మంది వచ్చారు. సరిపడే పళ్ళాలు పాత్రలు తెచ్చారు. వంటకాలు కూడా తెచ్చారు. నిమిషంలో ఆ అద్భుతం జరిగిపోయింది. ఊరి వాళ్ళంతా హాయిగా కూర్చోవడానికి ఏర్పాట్లు జరిగాయి. అందరి ముందు గుమగుమలాడే ఆహార పదార్థాలు వేడి వేడిగా కనిపించాయి. అప్సరసల్ని తలదన్నే అమ్మాయిలు ఒకరు మించిన సౌందర్య రాశి మరొకరా అన్నట్లు భోజనాల బంతుల మధ్య చకచకా తిరిగారు. ఊరి జనమంతా సుష్టిగా భోజనం చేశారు. భార్యాభర్తల్ని ఆశీర్వదించి వెళ్ళారు. కొందరైతే తినుబండారాల్ని తమ తమ ఇళ్లకు మూటలు కట్టుకొని పోయారు కూడా. ఒక దరిద్రుడు అంత గొప్ప విందు ఇవ్వడం, పైగా ఊర్లో వాళ్ళందరినీ పిలవడం వింతల్లోకి వింత వార్తయిపోయింది. విషయం జమీందారు గారికి తెలిసింది. ఒకరోజు స్వయంగా ఆయనే అమాయకుడి గుడిసెకు వచ్చి భోజనం కావాలన్నాడు. భార్యాభర్తలిద్దరూ భయభక్తులతో ఏర్పాటు చేశారు. మహిమగల గిన్నెల్ని ఉపయోగించి ఆయన కోరిక తీర్చారు. జమీందారు పీకల దాకా తిని దరిద్రుడికి ఇంత అదృష్టమా అని ఈర్ష్యపడ్డాడు. ఎంత ధనమైనా ఇచ్చి వాటిని తమ సొంతం చేసుకోవాలని పథకం వేశాడు. కానీ అది ఫలించలేదు. వనకన్యలు అనుగ్రహించి ఆ అమాయకుడు ఇచ్చిన వరాల ఆ గిన్నెలు అవి అతడు ఉపయోగించడానికి మాత్రమే. అవి చేతులు మారితే వాటిలో ఏ మహిమ ఉండదు. ఎవరైనా ఆ గిన్నెల్ని దొంగలించినా ఫలితం శూన్యం. పని చేయకపోగా ఎగిరి వచ్చి మళ్ళీ అతడి చేతిలోనే వాడుతాయి. విషయమంతా గ్రహించిన జమీందారుకు తన ఐశ్వర్యమంతా వృధా అనిపించింది. అందమైన వనకన్యలు రమ్మంటే వస్తారా? దేవతలు భుజించే ఆహార పదార్థాలు తెమ్మంటే తెస్తారా? ఎలాగైనా సరే మంచి మార్గంలో దీనిలోని కిటుకు ఏమిటో తెలుసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. ఆ అమాయకుడితో స్నేహం పెంచుకున్నాడు. విలాసవంతమైన భవనం, వెండి బంగారాలు, ధనం బహుమతులుగా ఇస్తూ పోయాడు. కొన్ని రోజుల తర్వాత మహిమగల గిన్నెలు సంపాదించిన వైనం ఏమిటో చెప్పమన్నాడు. తమకు ఇన్ని సౌకర్యాలు అందిస్తున్న జమీందారుకు ఒక చిన్న అనుభవం గూర్చి చెబితే పోయేదేముందులే అని అనుకున్నాడు ఆ అమాయకపు భర్త. స్వార్థ చింతన లేని అతని భార్య ఆ ఆలోచనకు బలపరిచింది. అమాయకపు భర్త తన చద్ది అన్న మూట విషయం పూసగుచ్చినట్టు వివరించాడు. ఓస్ అంతేనా అనుకున్న జమీందారు తన వంట వాళ్ళతో మేలైన వంటల్ని చేయించాడు. వాటిని అడవిలో 3 దారులు కలిసే చోట మర్రి చెట్టు నీడలో పెట్టించాడు. సేవకులను దూరం పంపించి అతను నిద్రపోయినట్లు నటించసాగాడు. పగలు దాటింది. సాయంత్రం దాటి చీకటి కూడా పడింది. అలా జమీందారు ఎప్పుడు నిద్రలోకి జారుకున్నాడో తెలియదు. ఉదయమే లేచి చూస్తే వంటకాల గిన్నెలేవీ ఖాళీ కాలేదు సరికదా, అదనంగా 3 చిన్న గిన్నెలు కనిపించాయి. అవే మహిమగల గిన్నెలు అని గుర్తుపట్టాడు జమీందారు. ఊర్లోకి వెళ్ళగానే దండోర వేయించాడు. ఆ రోజు మధ్యాహ్నం భోజనానికి ఊరి వాళ్ళంతా పిల్ల జల్లలతో, ముసలి ముతకలతో, ఆడ మొగ అందరూ కలిసి రావాలని ప్రకటించాడు. కొద్ది రోజుల క్రితమే అమాయకుడి ఆహ్వానం మీద అద్భుతమైన విందారగించారు. మళ్ళీ మరో విందుకు పిలుపు రావడం తమ అదృష్టంగా భావించారు ఊరి వాళ్ళందరూ. ఆ పూట పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా విందుకు సరైన న్యాయం చేయాలనుకొని ఊరి జనం తండోపతండాలుగా జమీందారు బంగ్లాకు చేరుకున్నారు. తను తన దేవతలకు పచ్చడి మెతుకులకు బదులు అద్భుతమైన వంటకాలు సమర్పించుకున్నాను కాబట్టి తమకు మరింత శక్తిగల మహిమగల గిన్నెలు ప్రసాదించి ఉంటారని జమీందారి భావన. బికారిగాడిచ్చిన విందు కంటే తను ఇచ్చే విందు 1000 రెట్లు బాగుండాలని, జనమంతా తనకు జేజేలు కొట్టాలని ఆయన ఆశ. ఊరి జనమంతా భోజనానికి రాగానే జమీందారు తన మహిమగల గిన్నెల్ని బయటకు తీసి నేల మీద కొట్టాడు. అంతే, మళ్ళీ అద్భుతం జరిగిపోయింది. ఆ గిన్నెల్లోంచి వందల సంఖ్యలో వస్తాదులు పుట్టుకొచ్చారు. వాళ్ళ చేతుల్లో కత్తెరలు, కత్తులు, దుడ్డు కర్రెలు ఉన్నాయి.
వాళ్ళు ఒక్కొక్కరిని వంగబెట్టి బరబరా తలలు కొరిగారు. పెద్ద చిన్న అని లేదు, ఆడ మొగ అని లేదు, అందరినీ దొరకబుచ్చుకొని తన్ని కూర్చోబెట్టడం, నున్నగా గుండు కొట్టి పంపడం జరిగింది. జమీందారుకు, అతని భార్యకు ముందుగానే గుండు చేశారు. కొద్దిసేపట్లో ఊరి జనం మొఖాలన్నీ మారిపోయాయి. వందల సంఖ్యలో బోడిగుండ్లు తయారైనాయి. తప్పించుకుపోదామంటే వారికి దేహశుద్ధి కూడా జరిగింది. జమీందారి గారి విందు ఇక జన్మలో మర్చిపోయేటట్టుగా లేదనుకొని జనమంతా తమ ఇండ్లకు దారి పట్టారు. వస్తాదుల్లో ముఖ్యుడు జమీందారు బంగళా సింహద్వారం దగ్గర కాపలా ఉన్నాడు. వెళ్ళిపోయే వాళ్ళని వరుస క్రమంలో నిలబెట్టి అక్కడ ఏర్పాటు చేసిన పెద్ద అద్దంలో ఒక్కొక్కరికి గుండు సౌందర్యం చూయించి చివరగా మరో ఒక తన్ని పంపడం చేస్తున్నాడు. ఎవరైనా కన్నుగప్పి పారిపోయే ప్రయత్నం చేస్తే వాళ్ళ మూతి పండ్లు రాలగొడుతున్నాడు. ఇదంతా జరుగుతూ ఉండగా జమీందారు అయోమయమైపోతున్నాడు. మహిమగల పాత్రల్ని ఎలా ఉపసంహరించుకోవాలో, వస్తాదుల బారి నుండి ఎలా తప్పించుకోవాలో అతనికి అంతు పట్టడం లేదు. వనకన్యల భోజన ప్రసక్తి జన్మలో మళ్ళీ లేకుండా జమీందారుకు వస్తాదులు బాగా వడ్డించారు. ఇది ఈరోజు కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి మంచి కథలు మన కథా ప్రపంచం ఛానల్లో చెప్పుతూనే ఉంటాము.